మించేలా జరిగే పెద్ద ఎత్తున వేడుకకు భక్తులు హాజరయ్యారు. గత 4 రోజులుగా భక్తులు పెద్ద ఎత్తున గ్రామదేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. చిన్నారులు ప్రదర్శించిన కోలాట కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ సంబరాల్లో రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో సిరిమాను ఉత్సవం వైభవాన్ని సంతరించుకుంది. ఘటాలతో భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాసిపోలమ్మ సిరిమానోత్సవ పండుగ కార్యక్రమం గత 21 డేట్ నుండి 26 వరకు 6 రోజు ఈ కార్యక్రమం జరుపుబడును. సిరిమానోత్సవం అనేది పోలవరం గ్రామంలో 9 సంవత్సరాలకు ఒకసారి జరపబడును. ఈ కార్యక్రమం అనేక జిల్లాలో సిరిమానోత్సవం అనేది ఈ రాష్ట్రంలో కూడా 9 సంవత్సరాలకి భారీ ఊరేగింపులతో భారీగా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలతో ఊరేగింపు కార్యక్రమాలు జరపబడను. ఈ సిరిమానోత్సవం 9 సంవత్సరాల కోసం జరుపుకోబడను. కానీ మా ఊరు ఈ పాసిపోలమ్మ తల్లి పాసిపోలమ్మ చెట్టుకి మేము ఆరాధ దైవంగా పూజించుకుంటాము.